ఎత్తాలి. గేట్ ఎత్తాయి. ఎత్తమంటే ఎత్తడానికి ఇదే ఎత్తిపోతల పథకం కాదు, రైలు గేట్. గూడ్స్ వచ్చి గుద్దిందంటే మీ బస్సు వెళ్ళి గుంటూరులో పడుద్ది. అవతల పెళ్లి ముహూర్తం దాటిపోతాయా? పెళ్ళా? ఎవరింట్లో? భవానీ ప్రసాద్ గారి ఇంట్లో. గేట్ ఎత్తి, గేట్ ఎత్తి. భవానీ బాబు గారి ఇంట్లో పెళ్లి అయితే రైలేందమ్మా, విమానాలు ఆపేస్తాం. కళ్యాణి వాళ్ళ అన్నయ్య అంటే పంచి కట్టుకుని పొలం పనులు చేసుకుంటాడు అనుకున్నా. పవర్ బాగానే ఉన్నట్టుంది. ఏంటమ్మా వంకాయలు కూడా ఉయ్యారంగా జరుగుతున్నావు, చకచక తరుగు. లేడీస్ స్పెషల్ బస్ వచ్చింది, మర్యాదలు జాగ్రత్తగా చూసుకోండి. పులిహార కబుర్లు చెప్పొద్దమ్మా, మాకు తెలియదు ఆ విషయం. పులిహార కబుర్లు, గోంగూర కబుర్లు నువ్వేంట్రా చెంపడేశావు? వీళ్ళ అమ్మ పాలు తాగి పెరిగారా? ఎక్స్ట్రా కట్టింగ్లు ఇస్తున్నావేంట్రా? కళ్ళల్లో జిల్లెడు పాలు పోస్తా. వచ్చిన వాళ్ళని బాగా చూసుకోమని భవానీ బాబు గారు చెప్పారా? అదేగా చేసేది, బాగా చూసుకుంటున్నా అమ్మాయిల్ని. పొంగడాలు పొంగడాలు పొంగడాలు. అమ్మాయి గారు సామాన్లు తీసుకో. తీసుకుంటా ఏదో కూడా చేస్తారండి, వాళ్ళు బాగా స్టైల్ అయిపోయి వచ్చారు. రండి మరండి. అమ్మా కొంచెం పైకెత్తి పోసుకోండి అమ్మా. ఏ లేదమ్మా, పట్టు లంగాలు కదా పాడైపోతాయి, కొంచెం పైకెత్తి శుభ్రంగా నీళ్ళతో కడుక్కోండి అమ్మా. ఆ సంగతి మాకు తెలుసులే. ఏంట్రా కాళ్ళు చూద్దాం ప్లానా? లేదురా, మట్ల కనపడితే దండ పడతాను, లేవనుకో లైన్ వేసుకుంటాను. ఏ పెళ్లి కూతురు అన్నయ్య ఎక్కడ తెలుసా లేదా? ఏం చూస్తున్నావురా? నీకు తెలుసా? నన్ను కూడా కొట్టాడు కానీ చెప్తాను. అదేంటి? అంతేనమ్మా, దెబ్బ పడితేనే గానీ మనిషి గాడు ఏరా. అందరూ చిత్రంగా ఉన్నారే. నన్ను కూడా కొట్టాడగండి. ఇప్పుడు చెప్పు, పెళ్లి కూతురు అన్నయ్య ఎక్కడ? ఇంత పీకు పీకింది ఏంటయ్యా, మేము పెళ్లి కూతురు కళ్యాణి క్లాస్మేట్స్ మీ అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్పరేంటి? శుభలేఖలు పంచడానికి వెళ్ళారమ్మా. దారిలో వస్తుంటే ఆయన పరపతి బారుడు ఉందనుకున్నాం, ఆయనే స్వయంగా పంచుతున్నారా? సరే, పెళ్లి కొడుకునన్నా చూపెట్టండి.